వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామాయణపేటలో పురపాలక సంఘం రామాయణపేట హైదరాబాద్ వెళ్లే రహదారిలోని సిఎస్ఐ చర్చి కాంపౌండ్ షట్టర్లో శుక్రవారం రోజున ఏఎస్ఐ రవీందర్, తుజాల శ్రీనివాస్ గౌడ్, అన్వర్ అలీ ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన హీరా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ షోరూమ్ నిర్వాహకులు అన్వర్ అలీ మాట్లాడుతూ రామాయణపేట ప్రాంతంలో ఎలక్ట్రికల్ స్కూటీ షోరూమ్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. ఈ వెహికల్స్ రైతులకు, కాలేజీ విద్యార్థులకు, సామాన్య ప్రజలకు అన్ని రకాల వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ధర 42,000 నుండి 72,000 వరకు ఉన్నాయని తెలిపారు. ఈ వెహికల్స్ కు రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేదని, హెల్మెట్ మాత్రమే ధరించి ఈ వాహనాలు నడుపుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వెహికల్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 70 కిలోమీటర్ల వరకు నడుస్తాయని తెలిపారు. ముందు వచ్చేటటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ దీని పట్ల ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా నడపవచ్చని పేర్కొన్నారు. ఈ రామాయణపేట ప్రాంతంలో వెహికల్స్ ప్రజలకు సరసమైన ధరలకు లభించదని, కొనుగోలు చేసి వీటిని స్వేచ్ఛగా నడుపుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామాయణపేట పట్టణ ఏఎస్ఐ రవీందర్, ఎలక్ట్రికల్ షోరూమ్ నిర్వాహకులు అన్వర్ అలీ, మౌనిక, తుజాల శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రికల్ వాహన షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హలో, హౌ ఆర్ యూ? నా పేరు సుమన్, నేను మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టరు. అసలు ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేస్తారు కదా, ఇది ఏంటి వెహికల్? అసలు ఛార్జింగ్ వెహికలా, ఎలక్ట్రిక్ వెహికలా, ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా? ఇస్తాం సార్. మన దగ్గర ఈ రామాయణపేట షోరూమ్ గట్టి షోరూమ్ వచ్చేసి ఇప్పుడు రామాయణపేటలో సార్ ఈ రోజే ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ వెహికల్స్ వచ్చేసి మన దగ్గర తన్వాల్ వెహికల్స్ ఉంటాయి. అండ్ అట్లాగే వర్కాస్ అని న్యూ కొత్తగా వచ్చింది, బ్లూ కలర్లో ఉంది. అది మన ఈరోజే ఇక్కడ స్టార్ట్ చేస్తుంది సార్. మన దగ్గర తున్వాల్ వచ్చేసి మన దగ్గర లో ప్రైస్లో ఉంటాయి సార్. లో ప్రైస్లో అంటే 48,000 నుంచి స్టార్ట్ అవుతాయి వెహికల్స్ అనేవి. ఇది వచ్చేసి 48,000 వెహికల్స్ సార్. ఇక్కడ వచ్చిన బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ కూడా 48,000 వెహికల్స్. ఈ వర్కర్స్ వచ్చేసి మనకున్నది ఇక్కడ ఆ వెహికల్ వచ్చేసి 38,000లో ఉంటుంది వెహికల్, అండ్ 44,000లో కూడా ఉంటుంది వెహికల్. 38,000లో ఉంటుంది. 38,000లో వచ్చేసి మనకి ఏంటంటే 50 మైలేజ్ వస్తుంది సార్. 50 to 50 మైలేజ్ వస్తుంది. దాంట్లోనే 44,000 వెహికల్ ఉంటుంది. 44,000లో మనకి ఏంటంటే 60 to 70 మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆన్ రోడ్ పనిచేస్తాయి అండ్ అగ్రికల్చర్ పర్పస్ పనిచేస్తాయి. మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా వాడుకోవచ్చు. వెహికల్లో వచ్చేసి అల్టిమేట్ ఫీచర్స్ ఉంటాయి సార్. మనకి చాలా వరకు ఫీచర్స్ అన్నీ కూడా అల్టిమేట్గా ఉంటాయి. వెహికల్ వచ్చేసి మనకి స్టార్ట్ చేయించవచ్చు. కలర్ డిస్ప్లే ఉంటుంది. వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే వచ్చేసి కలర్ డిస్ప్లే ఉంటుంది. అటు దాంతోపాటు సేఫ్టీ మోడ్ కంపల్సరీ ఉంటుంది సార్. సేఫ్టీ ఎట్లా అంటే మనం వెహికల్ స్టార్ట్ చేయగానే పార్కింగ్ మోడ్ అనేది వస్తుంది. ఈ పార్కింగ్ మోడ్ వచ్చినప్పుడు వెహికల్ అనేది మూవ్ కాదు. ఎవరైనా పిల్లలు ఉన్నా సరే, ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే పార్కింగ్ మోడ్ ఉన్నప్పుడు వెహికల్ అనేది రన్ కాదు. ఈ పార్కింగ్ మోడ్ పోవాలంటే మనం వెహికల్స్ అనేవి ఈ 2 బ్రేకులు బట్టి వదిలేసేయాలి. వెహికల్స్ వదిలేసేంత మినిమం మైలేజ్ ఎంత ఇస్తుంది ఇది సార్? దీని రేట్ ఆఫ్ కాస్ట్ ఎంత, మైలేజ్ ఎంత? కాస్ట్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి 52,000 ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనకి 48,000లో ఉంటుంది. ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది? దీని మైలేజ్ వచ్చేసి మనకి 60 to 70 వస్తుంది సార్. మైలేజ్ వచ్చేసి బ్యాటరీ అనేది 1 year వారంటీ ఉంటుంది. 3 years బ్యాటరీస్ వారంటీ కూడా ఉంటాయి. ఏదైనా ఫైనాన్స్ సంబంధించి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్గా ఉంటుంది సార్. బజాజ్ ఫైనాన్స్ ఎట్లా అంటే 0 కాస్ట్ ఈఎంఐలో వస్తుంది మనకు వెహికల్ వచ్చేసి. ప్లస్ దాంతోపాటు 1 year వరకు ఈఎంఐ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఏమైనా డౌన్ పేమెంట్ చేయాలా? డౌన్ పేమెంట్ వచ్చేసి బజాజ్లో లిమిట్ను బట్టి సార్. మన లిమిట్ అనేది ఎక్కువ ఉంటే 0 డౌన్ పేమెంట్లో వచ్చేస్తుంది. లేదంటే డౌన్ పేమెంట్ 10,000 నుంచి 20,000 వరకు రావచ్చు. ఆ విధంగా
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.